సినీ హీరోలకు చాలా మంది అభిమానులు ఉంటారు. వారిలో కొందరు జీవితకాలంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరోని నేరుగా కలిసి మాట్లాడాలని, తమ మనసులోని మాటను చెప్పుకోవాలని వారు ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. ఇంకొందరు తమ అభిమాన హీరోల పుట్టినరోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి కొందరు తమ అభిమాన హీరో దృష్టిని ఆకర్షించడానికి వినూత్నమైన రీతిలో నిరసనలు చేస్తూ ఉంటారు. తాజాగా సత్యసాయి జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఒకరు ఇలాంటి దీక్షకు దిగి అందరి దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నల్లగుండరాయిని పల్లికి చెందిన రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవిపై ఉన్న అభిమానంతో చిరు ప్రతి సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు రామకృష్ణ. అయితే తన అభిమాన నటుడి చిరంజీవిని కలిసేందుకు 20-30 సార్లు తీవ్రంగా ప్రయత్నం చేసిన రామకృష్ణ ఆ ప్రయత్నంలో విఫలం కావడంతో విసిగిపోయి చిరంజీవిని కలవడమే తన చివరి కోరిక అంటూ ఏకంగా నిరాహార దీక్ష చేపట్టాడు. ప్రస్తుతం రామకృష్ణ చిరంజీవి రాక కోసం ఎదురుచూస్తూ నడి బజార్లో ఒక టెంట్ వేసుకుని నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. తన దీక్షతోనైనా తమ అభిమాన నటుడు తప్పక వస్తాడని, ఆయన రాగానే తాను రాసిన జానపద కథ స్క్రిప్ట్ చిరంజీవికి చెప్పి ఒప్పించి ఆయనతో గొప్ప సినిమా తీస్తానని రామకృష్ణ చెబుతున్నాడు. నేను చిరంజీవి గారి వీరాభిమాని. గత 30 సంవత్సరాల నుండి కూడా అతని సినిమాలు చూడుకుంది లేదు. అంటే నా ప్రాణం, నాకు పిచ్చి అతనంటే. అతని కోసము ఒక హిస్టారికల్ స్టోరీ రాసి అతనికి అందించాలని, ఒక నవాబ్ చక్రవర్తి కథ అందించాలని ఎన్నోసార్లు ఆయన ఇంటి దగ్గర పోయినా. ఈ 30 సంవత్సరాల నుండి కూడా నేను తిరుగుతానే ఉన్నాను, ఆయన దర్శనం దొరకలేదు. ఇంటి దగ్గర పోయి కూడా ఎన్నోసార్లు వాపసు వచ్చిన. మా మంత్రి రఘువీరారెడ్డితో కూడా ఫోన్ చేసిన, కానీ కూడా సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు సవితమ్మ మంత్రి ఆయన ద్వారా కూడా చేస్తూనే ఉన్నాను 30 ఏళ్ళ నుండి కూడా. ఆయన దర్శనం నాకు దొరకలేదు. దానికి సాధ్యం కాక నాకు తిరగడం నా వల్ల కాదు. అందుకని ఇదేని పరిస్థితిలో నేను దీక్ష కూర్చున్నా. అతను కనపడితేనే నేను దీక్ష విరమించుకుంటా, లేకపోతే నేను చచ్చినా కూడా విరమించుకున్నాను. నా చివరి ఆశయమే అదే, చిరంజీవి గారిని చూడాలా, నా స్టోరీలో కథ తీయాలా. ఆయనకి నేను ఇష్టపడితే జీవనే, నచ్చితే, నచ్చకపోతే అవసరం లేదు. 6 మెగాస్టార్ వచ్చి తనను కలిసే వరకు దీక్ష ఆపేదే లేదని, అవసరమైతే దీనికోసం ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధమని రామకృష్ణ తేల్చి చెబుతున్నాడు. 30 ఏళ్ల వయసులో మెగాస్టార్ అభిమానిగా మారిన తాను 60 ఏళ్లకు దగ్గరవుతున్నా ఇంకా ఆయనను కలవలేకపోయానని, అందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణ తెలిపాడు.